హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూ హుండై వెన్యూ కొత్త కార్ లాంచింగ్ అండి. ఈ కార్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాము. ఫ్రంట్ గ్రిల్ అనేది క్లాస్గా కనిపిస్తుంది. హెడ్ లైట్స్ అనేవి బ్రాడ్గా డిజైన్ చేశారు. ఎల్ఈడి కనెక్టింగ్ లైట్స్ను ప్రొవైడ్ చేశారు. హై బీమ్, లో బీమ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ను ఇచ్చారు. క్రోమ్ గ్రిల్ అనేది నీట్గా డిజైన్ చేశారు. టైర్ కూలింగ్ కోసం ఎయిర్ కర్టన్స్ను ఇచ్చారు. రేడియేటర్ గ్రిల్ అనేది క్లాస్గా కనిపిస్తూ ఉంటుంది. సిల్వర్ కలర్ స్క్రిప్ట్ లైట్ను డ్యూయల్ కలర్తో కనిపిస్తూ ఉంటాయి. ఈ వెహికల్ చూడటానికి చాలా డీసెంట్గా కనిపిస్తుంది. ఈ వెహికల్ యొక్క టైర్స్ అనేవి 16" డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ను ఇచ్చారు. వీల్స్ అనేవి న్యూ లుక్తో డిజైన్ చేశారు. సిఎట్ టైర్స్ను ఇచ్చారు. టైర్ సైజ్ అనేది 215/60గా ఉంది. ఓఆర్విఎమ్స్ అనేవి ఇండికేటర్స్ను ప్రొవైడ్ చేశారు. కార్ యొక్క సైడ్ వ్యూ అనేది స్టన్నింగ్ లుక్తో కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్లో డ్రమ్ బ్రేక్స్ను ప్రొవైడ్ చేశారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ని ఇచ్చారు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయగానే మ్యాట్ కలర్తో కనిపిస్తూ ఉంటుంది. ఓఆర్విఎం కంట్రోల్ బటన్స్, ఆల్ పవర్ విండో కంట్రోల్ బటన్స్, బాటిల్ హోల్డర్, స్పీకర్స్ను ప్రొవైడ్ చేశారు. సీట్ అడ్జస్ట్మెంట్ లివర్ను ప్రొవైడ్ చేశారు. డెడ్ పెడల్ను, స్మూత్ ప్రెస్సింగ్ పెడల్స్ను ఇచ్చారు. ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ను, ఏసీ ఈవెంట్ను ఇచ్చారు. హుండై వెన్యూ కీస్లో 4 బటన్స్ ఇచ్చారు. లాక్ అన్లాక్ బటన్, ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ బటన్, బూట్ ఓపెనర్ బటన్ను ఇచ్చారు. సీటింగ్ అనేది చాలా కంఫర్ట్గా ఉందండి. సీట్ అడ్జస్ట్మెంట్ లివర్ను కింద ఇచ్చారు. స్టీరింగ్ వీల్ అనేది చాలా గ్రాండ్గా డిజైన్ చేయటం జరిగింది. స్టీరింగ్ అనేది లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ ఇచ్చారండి. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్న క్రూజ్ కంట్రోల్ బటన్స్ను ప్రొవైడ్ చేశారు. క్లస్టర్ బటన్స్ను, టాప్ ఎండ్లో అడాస్ లెవెల్ 2 కంట్రోల్ బటన్స్ను ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్న ఆడియో కంట్రోల్ బటన్స్, ఫోన్ కంట్రోల్ బటన్స్ని ఇచ్చారు. వైఫర్ కంట్రోల్ క్లస్టర్ని ఇచ్చారు. రైట్ సైడ్న ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ను ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను ప్రొవైడ్ చేశారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 12.3 ఇంచెస్గా ఇచ్చారు. మిడిల్లో 4.2 ఇంచెస్ ఎంఐడిను ప్రొవైడ్ చేశారు. 2 కనెక్టింగ్ ఏసీ ఈవెంట్స్ను ప్రొవైడ్ చేశారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ బటన్స్ని ఇచ్చారు. వైర్లెస్ ఛార్జర్ ట్రైని ఇచ్చారు. టైప్ సి పోర్ట్ 12V సాకెట్ను ప్రొవైడ్ చేశారు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ను ప్రొవైడ్ చేశారు. రివర్ పార్కింగ్ కెమెరా బటన్ను ఇచ్చారు. 2 కప్ హోల్డర్స్ను ప్రొవైడ్ సెంట్రల్లో ఆర్మ్రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ను ఇచ్చారు. డాష్బోర్డ్ అనేది డ్యూయల్ కలర్తో కనిపిస్తూ ఉంటుంది. డాష్బోర్డ్ మీద వెన్యూ లోగోను డిజైన్ చేశారు. డీసెంట్ కూలింగ్ గ్లో బాక్స్ను ఇచ్చారు. ఏసీ కూలింగ్ అనేది చాలా చిల్గా ఉంది. లెఫ్ట్ సైడ్న వ్యానిటీ మిర్రర్ను ఇచ్చారు. హాలోజన్ వామ్ లైట్స్ను ప్రొవైడ్ చేయటం జరిగింది. 1 టచ్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ను ప్రొవైడ్ చేశారు. ఇందులో ఒక అడల్ట్ పట్టే విధంగా డిజైన్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్విఎంను ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. టికెట్ హోల్డర్ లెదర్ ఫ్యాబ్రిక్ బాగా ఉంది. కార్ యొక్క రియర్ డోర్ ఓపెన్ చేయగానే సింగిల్ కలర్తో కనిపిస్తూ ఉంటుంది. సన్సైడ్ వ్యానిటీ మిర్రర్ను ప్రొవైడ్ చేశారు. సిల్వర్ కలర్ డోర్ హ్యాండిల్స్ను ప్రొవైడ్ చేశారు. పవర్ విండో బటన్స్ని ఇచ్చారు. బాటిల్ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. సీట్ యొక్క కుషనింగ్ అనేది చాలా బాగుంది. సెంట్రల్లో ఏసీ ఈవెంట్ను ప్రొవైడ్ చేశారు. 12V సాకెట్ని ఇచ్చారు. నీ రూమ్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. గ్రాబ్ హ్యాండిల్స్ను ప్రొవైడ్ చేశారు. రియర్లో కూడా క్యాబిన్ లైట్ను ప్రొవైడ్ చేశారు. గ్రాబ్ హ్యాండిల్ను ప్రొవైడ్ చేశారు. సీటింగ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా క్లాస్గా కనిపిస్తుంది. మిడిల్లో ఆర్మ్రెస్ట్ను, కప్ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. హెడ్ అడ్జస్ట్మెంట్ హెడ్ రెస్ట్ను ఇచ్చారు. రిక్లైనింగ్ సీటింగ్ను ప్రొవైడ్ చేశారు. ఇవి చాలా స్పేసియస్గా ఉంది. కార్ యొక్క రియర్ లుక్ అనేది సూపర్గా ఉందండి. షార్క్ పిన్ యాంటీనా, స్పాయిలర్, హై మౌంట్ స్టాప్ లైట్, డిఫాగర్, వైఫర్ అండ్ వాషర్, కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ను ప్రొవైడ్ చేశారు. మిడిల్లో వెన్యూ లోగోను ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా హుండై లోగోను ప్రొవైడ్ చేశారు. ఓల్డ్ వెన్యూలో 350 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వగా న్యూ వెన్యూలో దీన్ని 375 లీటర్స్ చేశారు.
టూల్ కిట్ను ప్రొవైడ్ చేశారు. ఈ వేరియంట్లో పార్సిల్ ట్రే కూడా ఇచ్చారు. స్పేర్ వీల్ అనేది 195/65 15 ఇంచ్ వీల్ను ప్రొవైడ్ చేశారు. బూట్ స్పేస్ అనేది చాలా స్పేసియస్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్న రివర్స్ కెమెరాను ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క లుక్ అనేది స్టన్నింగ్ లుక్తో కనిపిస్తూ ఉంటుంది. 4 పార్కింగ్ సెన్సార్స్ను ప్రొవైడ్ చేశారు. రిఫ్లెక్టర్ను ప్రొవైడ్ చేశారు. 2 రివర్స్ లైట్స్ను ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 190 to 195 mm ఇచ్చారండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 45 లీటర్స్గా ఇచ్చారు. సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ ప్లస్ ఈబిడి, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్, సీట్ బెల్ట్ రిమైండింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన సన్సాయి హుండై మిర్యాలగూడ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.